అన్న నించుంటే మాస్, అన్న లుక్ వేస్తే మాస్, అన్న కూర్చుంటే మాస్, అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్ అనే పాటలాగా ఆంధ్రప్రదేశ్లో ఆ వర్గం మీడియాకి జగన్మోహన్ గారి ప్రతి కదలిక ఒక వార్త, ఒక సెన్సేషన్. ఆయన బెంగళూరు వెళ్తే అదిగదిగో బెంగళూరు పారిపోయాడు, ఇంకెప్పటికీ ఇక్కడికి రాడు అని అదొక న్యూస్. తాడేపల్లి ఇంట్లో ఉంటే అదిగో ప్యాలెస్లో కూర్చున్నాడు, బయటికి రాడు అని అదొక న్యూస్. పాపం ఆయన పిల్లల్ని చూడడానికి లండన్ వెళ్తానంటే ఇదిగో లండన్ పారిపోవాలనుకుంటున్నాడు, కానీ పాస్పోర్ట్ ఇష్యూ కాలేదు, ఇదొక న్యూస్. ఒక పక్క విజయవాడలో వరదలు వచ్చి ప్రజలు అతలాకుతలం అయిపోయి విలవిల్లాడిపోతుంటే సహాయక చర్యలు ఏం జరుగుతున్నాయి, ఇంకా మెరుగ్గా ఎలా జరగాలి అని ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇవ్వడము, దానికి సంబంధించిన వార్తలు రాయడం మానేసి ఏం జర్నలిజం విలువలో అర్థం కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ విషయానికి వస్తే ఆయన మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అని ఉంటుంది, మెరూన్ కలర్. ఇప్పుడు పదవి దిగిపోయిన తర్వాత ఆయన పాస్పోర్ట్ సరెండర్ చేసేస్తారు. ఎప్పటిలాగే అందరిలాగే సాధారణ పాస్పోర్ట్ గా అప్లై చేసుకున్నారు. అయితే పాస్పోర్ట్ ఆఫీస్ ఏం చెప్పిందంటే 2018లో అప్పటి మంత్రి పొంగూరు నారాయణ గారు ఈయన మీద పరువు నష్టం కేసు ఒకటి వేశారు, అది పెండింగ్ లో ఉంది, కాబట్టి దానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పారు. దానికి ఈయన ప్రజాప్రతినిధుల కోర్టు అని ఉంటుంది, దాన్ని ఆశ్రయిస్తే వాళ్ళు వ్యక్తిగతంగా హాజరయ్యి 20,000 రూపాయలు పూచీకత్తు సమర్పించాలి అని చెప్తూ దాని మీద వాదోపవాదాలు విన్న తర్వాత ఒక ఏడాది పాటు రెన్యూవల్ చేయడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ గారిని ఆయన వాదనలు వినిపించారు. ఈ ప్రాసెస్ అంతా చెప్పారు. ఈయన ఇలాగా లోకల్ కోర్టుకి రావడానికి ఈయనకి నామోషి అనిపించింది, వ్యక్తిగతంగా హాజరయ్యి పూచీకత్తు సమర్పించడానికి, అందుకే హైకోర్టును ఆశ్రయించారు. అదిగాక ఈయనకి పాత కేసు ఒకటి పెండింగ్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా లేదు అని ఆయన వాదనలు వినిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వాదనలు వినిపిస్తూ యాక్చువల్గా ఆ నారాయణ గారు పెట్టిన కేసుకు సంబంధించి మాకు అసలు సంబంధమే అందలేదు జగన్మోహన్ రెడ్డి గారికి, కాబట్టి అది పెండింగ్లో ఉన్న కేసుని ఎలా అనుకుంటాం, దాన్ని ఎలా పరిగణిస్తాం అని చెప్తూ, అదిగాక హైకోర్టు ఆ కేసుని విచారణ నిలుపుదల చేయాలని అప్పట్లో చెప్పింది, కాబట్టి ఇంక పెండింగ్లో ఉన్నట్టు అది పరిగణించబడదు. అది కాకుండా లోకల్ కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలి, 20,000 రూపాయలు పూచీకత్తు ఇవ్వాలి అని చెప్పే అధికారం ఆ కోర్టుకు లేదు అని ఆయన వాదనని హైకోర్టు ముందు ఉంచారు. తీర్పు 11వ తారీఖు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అప్పుడు హైకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ అది ఇది అని హెడ్డింగ్లు పెట్టారు. తీరా నిన్న తీర్పు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా వచ్చింది. 5 years ఆయనకి పాస్పోర్ట్ రెన్యూవల్ చేసుకోవడానికి క్లియర్ అయింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. మళ్ళీ దాన్ని కూడా వక్రీకరిస్తూ స్వల్ప ఊరట జగన్కి హైకోర్టులో. అదేంటి, మళ్ళీ కింద కోర్టు పెట్టిన షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము రద్దు చేయమని హైకోర్టు చెప్పిందండి. అసలు ఆ షరతులను సవాల్ చేస్తూనే కదా హైకోర్టుకు వచ్చింది. ఆ షరతులు డినై చేయబట్టే కదా 5 years పాస్పోర్ట్కి క్లియరెన్స్ ఇచ్చింది. దాని వెనకాల మర్మం ఏంటో మరి ఆ మీడియాకే తెలియాలి. పాస్పోర్ట్ల గురించి చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, పాస్పోర్ట్లు ఇండియాలో 4 రకాలు. ఒకటి నీలం రంగు పాస్పోర్టు, సాధారణ ప్రజలకి ఇచ్చే పాస్పోర్ట్. మెరూన్ కలర్ పాస్పోర్ట్ అంటే అది డిప్లొమాట్ పాస్పోర్ట్, అంటే ప్రభుత్వ హోదాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఈ హోదాల్లో ఉన్నవాళ్ళు పొందే పాస్పోర్ట్. అది పదవి దిగిపోగానే ఆటోమేటిక్గా అది సరెండర్ చేసేసి మళ్ళీ జనరల్ పాస్పోర్ట్ తీసుకుంటారు. ఇక ఆరెంజ్ పాస్పోర్ట్ అంటే ఎక్కువ ఉన్నత విద్య లేని వాళ్ళు ఈ గల్ఫ్ కంట్రీస్కి అక్కడికి వెళ్ళి పనిచేసుకోవడానికి ఇష్యూ చేసే పాస్పోర్ట్. అది వైట్ కలర్ పాస్పోర్ట్, అదేంటంటే అది అంబాసిడర్స్కి, దౌత్యవేత్తలకి, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వ పని మీద విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇష్యూ చేసేది వైట్ కలర్ పాస్పోర్ట్. సో ఇది ఒక రొటీన్గా జరిగే ప్రాసెస్ ఈ పాస్పోర్టుకి సంబంధించి. ఇది జగన్ గారి విషయంలో ఇదేదో చాలా పెద్ద ఇది జరిగిపోతున్నట్టు, ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ ఏదో జరిగిపోయినట్టు ఇలా చిత్రీకరించి ఈ అనవసరమైన విషయాల మీద ఈ జర్నలిజం ఫోకస్ చేయటం ఏంటో, ఇది ఏ రకమైన జర్నలిజం విలువలకి అర్థం చెప్తుందో వాళ్ళకే తెలియాలి. సో ఫైనల్గా ఇదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, అన్న నడిచొస్తే మాస్, అన్న లుక్ వేస్తే మాస్, అన్న కూర్చుంటే మాస్, అన్న నిలబడితే మాస్ అన్నట్టుగా ఆ పాటలాగా ఈ మీడియా యొక్క పాటలు ఉన్నాయి. ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఆ మీడియానే ఆలోచించుకోవాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.